ఓం శాంతి. ఇవాళ మనకి సిస్టర్ డెబీ ఉన్నారు. సిస్టర్ డెబీ కెనడా నుంచి, కానీ ఇవాళ ఇండియా పూనా నుంచి జాయిన్ అయ్యారు. అక్కయ్య డెబరా అక్కయ్య, కానీ అందరూ డెబీ అని పిలుస్తారు. అక్కయ్య టీచర్, ఎడ్యుకేటర్ ప్లస్ చాలా సంవత్సరాలు బట్టి రాజ్యోగాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నారు. 40 40 సంవత్సరాలు 40 దేశాల్లో చాలా చాలా విశేషమైన సేవలు చేశారు. రాజయోగ మెడిటేషన్ కి కెనడాలో పరిచయం అయ్యారు. కాబట్టి రాజయోగ మెడిటేషన్ నేర్చుకున్న దగ్గర నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంతో మంది విశ్వవ్యాప్తంగా ఎంతో మంది సిస్టర్ యొక్క నాలెడ్జ్‌తో చాలా బెనిఫిట్‌ని పొందారు. అందరికీ కూడా చాలా ప్రేరణాదాయకంగా ఉంటారు సిస్టరు. సో, కాబట్టి సిస్టర్ డెబీని స్వాగతం పలుకుతారు. సిస్టర్ క్లోడియా ఇప్పుడు వర్చువల్‌గా ఫ్లవర్స్ ఇచ్చి డెబీ సిస్టర్‌ని స్వాగతం చెప్తారు. ఓం శాంతి డెబీ సిస్టర్. మీకు కెనేడియన్ ఫ్లాగ్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు మీరు పూనాలో ఉన్నారని తెలుసు. కాబట్టి మీ ద్వారా మేము కూడా ఇండియాని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి నేతృత్వ కళ గురించి మాట్లాడడానికి మీరు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కెనడా నుంచి ఫ్లవర్స్ ఇన్ని డిఫరెంట్ టైప్స్ లో ఉన్నా సరే మా కోసం మీరు సమయాన్ని వెచ్చించారు. దానికి మేము చాలా చాలా చాట్ కూడా ఓపెన్ అయింది. ఎవరైనా ఏమన్నా అడగాలి అనుకుంటే క్వెషన్స్ చాట్ లో పెట్టొచ్చు. మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఆత్మలు జీవిత కళలు అనేటువంటి సిరీస్‌కి చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో నేనిప్పుడే మౌంట్ ఆబూలో ఉన్నాను. రాజస్థాన్ పీస్ ఆఫ్ మైండ్ రిట్రీట్ అక్కడ జరిగింది. సిస్టర్ జూడీతో. మేమిద్దరం కూడా నిన్న ప్రాక్టీస్ చేసాం. నేను వెళ్ళాను ఫస్ట్. అక్కడి నుంచి నేను పూనాకి వచ్చాను. పూనాలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. అందరితో జాయిన్ అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. యాక్చువల్‌గా ఒక విధంగా ఆలోచించినట్లయితే ఈ టీము కార్యక్రమం రూపొందించడం కూడా చాలా కష్టపడుతుంది. దీంట్లోనే వీళ్ళ యొక్క ఎన్నో కళలు లాస్ట్ వీక్ బ్రదరు మనకి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియచేశారు. అండ్ ఆర్ట్ ఆఫ్ నేతృత్వ కళ గురించి లీడర్‌షిప్ మనకి ఎన్నో విషయాలు బ్రదర్ తెలియజేశారు. మనకి ఎన్నో స్కిల్స్ క్రియేట్ చేశారు. ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆ టాక్ నేను నేను టాక్‌ని నేను చూసాను. అది చూసిన తర్వాత నేను ఆ గైడ్ కూడా నేను విన్నాను. దాంతో నేను కొన్ని ఇన్‌స్పిరేషన్స్ తీసుకున్నాను. ఆ ఇన్‌స్పిరేషన్స్ తీసుకొని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో చాలా మంది ఆహ్, మనము నేతృత్వ కళ అంటే ఏమనుకుంటామంటే లీడర్‌ని మనం ఫాలో చేయాలి అని అనుకుంటాం సార్లు. కానీ ఫ్యామిలీలో చూసిన కమ్యూనిటీస్‌లో మన సొసైటీ మన కంపెనీలో ఎక్కడైతే మనం జాబ్ చేస్తామో కానీ ఆపర్చునిటీ న్యాచురల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళకెవరు పదవి ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళలో న్యాచురల్‌గా లీడర్‌షిప్ యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ క్వాలిటీస్ ఎక్కువ మందిలో బయటకు రాకపోతే మనలో న్యాచురల్ క్వాలిటీస్ వచ్చి మనలోనే న్యాచురల్ నేతృత్వ కళ ఉండొచ్చు. కానీ మనకు ఒక్కొక్కసారి విషయం తెలియకపోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఆ క్వాలిటీ ఉందని మనకెలా తెలుస్తుంది అంటే, ఒక్కోసారి మనకి ఆదర్శంగా తీసుకుంటారు. మనల్ని ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటారు. తీసుకోవడం వల్ల
దాంట్లో తెలియకుండానే మనకు ఆ కళ ఉందా అని మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. లీడర్‌షిప్ నేతృత్వ కళ అంటే వ్యక్తిత్వ వికాసం. నేతృత్వ వికాసం ఎప్పుడు జరుగుతుంది? వ్యక్తిత్వ వికాసం జరిగినప్పుడే కదా జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఏవైతే స్ట్రెంగ్త్స్ ఉన్నాయో, మనదేవైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో, వాటిని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా నేతృత్వ కళ ఉంటుంది. కాబట్టి నేతృత్వ కళ కన్నా ముందు మనం ఈ యొక్క వ్యక్తిత్వ కళ గురించి మనం ఫోకస్ పెట్టుకోవాలి. నేను షేర్ చేద్దాం షేరింగ్ ఆహ్, మీకందరికి క్లియర్‌గా స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఈ ఆర్ట్స్ లైఫ్ సీరీస్‌లో మన మనం ఈ జీవన కళ సీరీస్‌లో మనం చాలా గురించి ఆ! మాట్లాడుకుంటున్నాము. కానీ ఇందులో మన లక్ష్యం ఏంటి అంటే ప్రతి కళ జీవితంలో నేను ఎలా అన్వయించుకోవాలి అని. దీనివల్ల నాకు ఉపయోగపడుతుంది. ప్రతి కళ నేను ఎంత బెటర్‌గా అవ్వాలి అని ఆలోచించడం దీని యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యము. మన యొక్క ప్రాసెస్ ఏంటి అవేర్‌నెస్ అంటే ముందు దాని గురించి తెలుసుకోవడము. తర్వాత రియలైజేషన్ దాని గురించి ఒక అవగాహన అనేటువంటిది రావడం. తర్వాత టేక్ ఇట్ విత్ యూ అంటే తర్వాత దాన్ని నాతో పాటు నా జీవితంలో యూజ్ చేసుకోవడం. సో, ఫస్ట్ తెలుసుకోవడము, అవగాహన పెంచుకోవడము, తర్వాత దాన్ని మన జీవితంలో పెంచుకోవడం. సో, ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లీడింగ్ అంటే నేతృత్వ కళ గురించి లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకోవడం. అండ్ కన్సిడర్ ద వాల్యూస్ దట్ డిఫైన్ ద ఆర్ట్ ఆఫ్ లీడింగ్. అలాగే నేతృత్వ కళ కోసము ఏ విధమైనటువంటి విలువలు ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే మనలో తెలియకుండానే మనం చాలా మనం ఎగ్జిబిట్ చేసుండొచ్చు. మన క్వాలిటీస్ ఉండుండొచ్చు. లీడర్ అవ్వాలి అంటే మనకి వాల్యూస్ ఉండాలి అనేది కూడా నేను మనం తెలుసుకోవాలి. మనం ఇతరుల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ కాబట్టి లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అంటే పర్సనల్ డెవలప్‌మెంట్ అని లాస్ట్ వీక్ క్లాస్‌లో చెప్పడం జరిగింది. నా నాయకత్వ కళ పెంచుకోవడం అంటే వ్యక్తిత్వ కళను పెంచుకోవడం అని వ్యక్తిగతంగా ఎప్పుడైతే మన కళ లీడర్‌షిప్ చెప్తుంది. అండ్ అలాగే ఆఫ్టర్ కుకింగ్ అంటే ఏంటంటే, ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి మంచి మంచి గుణాలను బయటికి తీసుకురావడమే నిజమైన నాయకుడి యొక్క లక్షణము. నాయకుడంటే కేవలం పక్క వాళ్ళకి చెప్పి చేయించడం కాదు. మన టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌లో ఉన్నటువంటి విశేషతల్ని గుర్తించి వాటిని బయటికి తీసుకురాగలగాలి. కాబట్టి ఇవాళ మీరు ఎక్సర్సైజ్ చేద్దాము. మీరు 4 విషయాలు చెప్పారు మైక్ బ్రదర్. ఆ! 4 విషయాలు ఏవైతే మనకు మైక్ బ్రదర్ చెప్పారో వాటి గురించి మనం రిఫ్లెక్ట్ చేద్దాము. కాన్ఫ్లిక్ట్ లీడర్ గురించి అంటే రైట్ పర్సన్, రైట్ ప్లేస్, రైట్ టీమ్‌లో ఉండడం కింద అన్వయించుకుంటున్నాము. మళ్ళీ అలాగే ఆలోచించే వ్యక్తి కింద కాకుండా చేసే వ్యక్తి కింద ఉండాలని కూడా దాని గురించి కూడా చెప్పారు. కూడా నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైన ఇందులో. కాబట్టి అది కూడా ఆలోచిస్తున్నాను. అలాగే సెల్ఫ్ డెవలప్‌మెంట్ యొక్క అది ఏదైతే నాతో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవడం
చేసుకుంటున్నాం. నేను ఆర్ట్ ఆఫ్ లైఫ్ దీంట్లో నేను చాలా చూసాను. అందరూ కూడా ఉన్నటువంటి మంచి మంచి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు. ఈ ఏదైతే లీడర్‌షిప్ టీమ్ ఏదైతే ఉందో ఆర్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు మెల్లమెల్లగా కొత్త వాళ్ళని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విశేషతలను కూడా బయటికి తీసుకొచ్చారు. ఇది చాలా చాలా మంచి విషయం. కాబట్టి నేను మీరు ఎక్సర్‌సైజ్ చెప్తున్నాను. ఈ సమయంలో ఒక గ్రూప్‌లో మీ కుటుంబం అవ్వచ్చు, మీ వర్క్ అవ్వచ్చు, లేకపోతే మీ సొసైటీలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఏదైనా పర్ఫెక్ట్‌గా అయ్యింది. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క లక్ష్యం క్లియర్‌గా తెలుసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక పాత్ర ఉంది. అందరి మధ్యలో మంచి సహయోగం ఉంది. అలాగే ఆ పని టైంలో సకాలంలో జరిగిపోయింది. ఇలాంటిది ఏదన్నా ఒకటుంటే అదొకసారి గుర్తు తెచ్చుకోండి. అంత పర్ఫెక్ట్‌గా అయింది. పర్పస్ ఏంటో అందరికి పర్పస్ తెలిసింది. అందరి యొక్క రోల్ తెలిసింది. అందరి మధ్య కోఆపరేషన్ ఉండింది. స ఆహ్, సం సకాలంలో కూడా జరిగిపోయింది పని. అండ్ ఏది వేస్ట్ కాలేదు. ఏదైతే మీరు ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారో అదంతా సక్సెస్ అయ్యింది. అలాంటి ఒక ఇన్స్టెన్స్‌ని ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి టీమ్‌లో మనం యాక్టివిటీ చేస్తాం. అందులో ఒకరిద్దరికే తెలుస్తుంది యాక్టివిటీ యొక్క పర్పస్. మిగిలిన వాళ్ళకైతే ఏమీ తెలీదు. వాళ్ళేదో అక్కడ పక్కన నిల్చొనుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్పస్ తెలియాలి. మంచి కోఆపరేషన్ ఉండాలి. ప్రాజెక్ట్ చేయండి. మాకింకా టైం కావాలి. మాకింకా అది కావాలి, ఇది కావాలని మళ్ళీ వెళ్లి అడగాల్సిన అవసరం రాలేదు. ఏదైతే మీరు ప్లాన్ టైమ్‌లో చేశారో అదే కరెక్ట్‌గా యుటిలైజ్ అయింది. అదే మీరు గుర్తు చేసుకోండి. అలాగే అలాంటి టైంలో మీలో ఉన్నటువంటి ఏ విశేషతను, ఏ కళను మీరు బాగా వినియోగించుకున్నారో అదొకసారి గుర్తు మీలో ఉన్న ఏ విశేషతను ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి వినియోగించారో అదొకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే టీమ్‌లో ప్రాజెక్ట్ అయినప్పుడు లీడర్‌గా ఎవరనిపించారు? మీలో నేచురల్ లీడర్ అనిపించిందా? ఆ యాక్టివిటీ చేసినప్పుడు గ్రూప్‌లో ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటి? అందరూ ఏ ఏ మెయిన్ ముఖ్యమైనటువంటి విశేషత ఆ కార్యం సఫలమైంది. అలాగే ఆ గ్రూప్‌లో మీకు సహజమైన లీడర్ కింద ఎవరనిపించారు? అలాగే ఎవరైతే టీచర్ కింద ఎన్నుకోబడ్డారో వాళ్ళు మీకు ఏ విధమైనటువంటి సలహా ఇచ్చారు? ఎలాంటి కోఆపరేషన్ ఇచ్చారు? ఏ విధమైనటువంటి హెల్ప్‌నిచ్చారు?
ఎవరిలో అయితే ఉందో చాలా మంచిగా మనకి అనిపిస్తుంది. మీ అందరికి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. డెఫినెట్‌గా ఒక్కసారి మీరు ఆలోచించండి. యాక్చువల్‌గా అనిపించొచ్చు నాకిలాంటి అనుభూతి ఏం కాలేదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కంపల్సరీగా ఉంది. కాబట్టి ఒక్కసారి దాని గురించి మీరు సీరియస్‌గా ఇది మీ ఫ్యామిలీలో మీరు వెతకొచ్చు. మీ చుట్టూ సిటీలో వెతకొచ్చు. లేకపోతే వర్క్ చేసే స్థానంలో ఫ్రెండ్స్ మధ్య వెతకొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. కరెక్ట్ విధానంగా, కరెక్ట్ పద్ధతిలో పనిని కంప్లీట్ కాబట్టి ఇంకోటి మై బ్రదర్ ఏం చెప్పారంటే కంట్రోల్ చేసి గ్రూప్‌ని కంట్రోల్ చేయడం కాదు. వాళ్ళని సక్సెస్‌ఫుల్‌గా చేయడం. వాళ్ళని కంట్రోల్ చేసి, ఫోర్స్ చేసి చేయడం కాదు. వాళ్ళని ఎంపవర్ చేయడం. వాళ్ళ 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 యొక్క శక్తి సామర్థ్యాన్ని వాళ్ళని వాళ్ళ పని వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళని చేయడం. కాబట్టి మనం 4 విషయాలు చూస్తున్నాము. దీన్ని కోట్ ఆఫ్ ఆర్మ్స్ అని అంటారు. ఇది మీరు పేపర్ ఒక పెన్ను, పేపర్ తీసుకొని కూడా మీరు డ్రా చేయండి అలా. ఎలాగైతే సిస్టర్ రాస్తున్నారో ఎలా ఒక పెన్ను, పేపర్ తీసుకొని అలాగ మీరు చెయ్యొచ్చు. ఆ డిజైన్ గీసుకోవచ్చు. దాన్ని 4 భాగాలుగా చేయగలరు. అందరూ కూడా పెన్ను, పేపర్ తీసుకొని ఇలా చేయగలరు. వీలైనంత వరకు పిక్చర్స్ యూజ్ చేద్దాము. పదాలు కాకుండా. మీ మైండ్‌లో పదాలు యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు పిక్చర్స్‌తో రిప్రజెంట్ చేయండి. నేచురల్ లీడర్‌షిప్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని మీకు అనిపిస్తుందో మీరు రాయగలరు. ఫస్ట్ కార్నరు ఏ క్వాలిటీ ఉండడం వల్ల ఇతరులకి క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ ఒక విషయం తెలియచేయడం ఇతరులకి అంటే మనకి ఏం క్వాలిటీ ఉండాలి. నాకు క్లారిటీ కళ్ళద్దాలు తీస్తాను. సో, ఇలా మనం ఒక టీమ్ మన విజన్‌ని చెప్పాలి అంటే మనలో ఏ క్వాలిటీ ఉండాలి ఒక బొమ్మతో గీయగలరు. ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఒక టూల్ అవ్వచ్చు. ఏదన్నా సో, నాకు క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని అనిపిచ్చింది. అలాగే కేరింగ్ ఫర్ పీపుల్ వైల్ గెట్టింగ్ ద జాబ్ డన్. వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు కేర్ తీసుకుంటారు. లవ్, రెస్పెక్ట్ అవ్వచ్చు. కాబట్టి నేను లవ్ పెట్టుకున్నాను. పని జరుగుతున్నంత సేపు టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగా కేర్ తీసుకుంటారు.
చేస్తారు? వాళ్ళకి ఎలా మీరు సపోర్ట్ దానికి ఏ క్వాలిటీ అంటే లవ్, రెస్పెక్ట్ అవ్వచ్చు. అందుకని ఇక్కడ ఒక పని కంప్లీట్ కావాలంటే ఏ విధమైనటువంటి క్వాలిటీ ఉండాలి అనేసి. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఒక పని కంప్లీట్ అవ్వాలి అంటే ఏ విధమైన కమ్యూనికేషన్ ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా కమ్యూనికేట్ చేసుకోవాలి. అలాగే నలుగురు కలిపి పని చేస్తున్నారు అంటే డెఫినిట్‌గా అందులో ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కాన్‌ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి అనుకుంటున్నాను. ఒకసారి మనం సైలెంట్‌గా ఉండి వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళకి చేసాం. అలాగే మీకేమనిపిస్తే అది మీరు ఈ చార్ట్‌లో రాయగలరు. ఫస్ట్‌దేంటంటే ఇతరులకి విజన్ మనం క్లియర్‌గా చెప్పాలంటే ఏముండాలి? రెండోది పని జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి? మూడోది ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి? అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాటికి చేయడానికి ఏ విధమైనటువంటి ఉండాలి. సో, ఎవరి మధ్యన కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సో, మీరు ఈ కోట్ ఆఫ్ ఆర్మ్స్ అందరూ కూడా గీయగలరు. ఈ 4 పోర్ట్రెట్‌లో. సో, మీ కోట్ ఆఫ్ ఆర్మ్స్ సో, ఎవరి కోట్ ఆఫ్ ఆర్మ్స్ గీసారో మీ నెక్స్ట్ సెషన్‌లో అయినా సరే షేర్ చేయండి. మీ రేపు, ఎల్లుండన్నా మీరు చెప్పగలరు.
మైక్ జార్జ్ బ్రదర్ ఇంకో విషయం కూడా అండ్ ఇంకొక విషయం చాలా చెప్పింది ఏంటంటే టీమ్ టాస్క్ లో మన స్వయం డెవలప్మెంట్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ, అన్నయ్య గారు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఒక టీం ఎంపవర్ చేయాలంటే ఏం చేయాలి, చాలా చాలా బాగుంది. రెస్పెక్ట్, గౌరవం, ట్రస్ట్, కమిట్మెంట్, సిన్సియరిటీ, రిలయబిలిటీ, కంపాషన్, కాంపిటెన్స్, కన్సిస్టెన్సీ, ఇలా చాలా. సో మీకు ఇంక వేరే ఇంకే కూడా గుర్తుంది. కాబట్టి ఇప్పుడు మనము సెల్ఫ్ మీరు రిఫ్లెక్ట్ చేయండి. మీకు వ్యక్తిత్వ వికాసం అంటే మీకు ఏమని మీ బెస్ట్ నేను నా బుక్ ఆ ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి అనేసి. కాబట్టి టీమ్ యాక్టివిటీ టీమ్ ఉన్నప్పుడు మనలో డెవలప్ అవుతాయి. నేను మీకు ఒక విజువలైజేషన్ తీసుకుని వెళ్తాను ఇప్పుడు. మనకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మీకు విజువలైజేషన్ ఐడియాస్ వస్తాయి. స్ట్రైట్ గా కూర్చొని పాదాలు నేలకు తాకేలాగా కూర్చోండి. కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకోండి. శ్వాస తీసుకుని శ్వాస రిలాక్సేషన్ ఫీల్ అవ్వండి. ఆర్మ్స్ లెగ్స్ ఫేస్ మీద. మీరు ఒక చైతన్య శక్తి మీ బాడీ నుంచి దూరంగా వెళ్తూ మీ బాడీని మీరు మీ బాడీయే కదా అన్ని పనులు చేస్తుంది. దాన్ని మీరు బయట నుంచి చూడాలి. బాడీ చేస్తుంది, ఎన్ని విధాలుగా బాడీ ఎఫర్ట్లెస్ గా పనిచేస్తుంది. ఒక్క రెస్ట్ అది రైట్ గా చేయడానికి body ఎంత మీ బాడీ ఎంత పర్ఫెక్ట్ పనిచేస్తుంది, అన్ని చూడడానికి శరీరం ఎంత అనేది తెలుస్తుంది. బాడీ చాలా మంచిగా అనిపిస్తుంది. మీ బాడీలో ఏ క్వాలిటీ వల్ల అన్ని కూడా ఇంత కరెక్ట్ గా పనిచేస్తున్నాయి చూడండి. టాప్ టు బాటమ్ బాడీలో ఎన్ని టిష్యూస్, ఆర్గన్స్, మజిల్స్, బోన్స్ అన్ని కలిసి పనిచేస్తే కదా ఆరోగ్యం ఉంటుంది. మరి
అవన్నీ అలా చేయడానికి ఏ ముఖ్యమైన క్వాలిటీ ఉంది? ఇప్పుడు ఇదే క్వాలిటీ ఈ గ్రూప్‌లో తీసుకుంటే అది సక్సెస్‌ఫుల్ అవుతుంది కదా! బాడీ మధ్య ఉంది. ఎన్ని యూనిక్ సికిల్స్ బిగిన్ గ్రూప్ మెంబర్స్ ఒకరితో ఒకరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? ఏది వేలోకి రావట్లేదు. వాళ్ళలో ఏ క్వాలిటీ వల్ల అలా జరుగుతుంది? ఇప్పుడు ఇలా గ్రూప్‌ని చూడండి. మీరు పక్కకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చేసుకోగలరా? వాళ్ళ పని చేయగలరా? ఏ ఉంటే మీరు లేకపోయినా కూడా పని చేయగలుగుతారు. ఒకవేళ పోతే ఆ పని ఎందుకు ఆగిపోతుంది? దేనివల్ల ఆగిపోతుంది? క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ కమ్ బ్యాక్ టు ద ఇప్పుడు మీరు ఏ ఏ క్వాలిటీస్ మీరు సెల్ఫ్‌లో చూసారు? ఇతరుల్లో చూసారు? టీమ్‌లో చూసారు? నోట్ చేసుకొని పెట్టుకోండి. ఏ క్వాలి ఆ సిట్యుయేషన్‌లో మీలో ఉన్నటువంటి ఏ కళల్ని, ఏ విశేషతల్ని వినియోగించారో అది నోట్ చేసి పెట్టుకోండి. మీరు లీడర్‌గా అయినప్పుడు ఈ 3 క్వాలిటీసే మీ యొక్క యాటిట్యూడ్ అలాగే మీరు గ్రూప్‌లో మెంబర్‌గా ఉంటే మీరు క్వాలిటీస్ కానీ తీసుకొని మీరు కానీ క్వాలిటీస్ తీసుకొచ్చి ఇతరులకు ఆ క్వాలిటీస్‌ని బయటికి తీసుకొని రాగలుగుతారు. ఏం నేను ట్రీ ఆఫ్ సోల్ క్వాలిటీ మిమ్మల్ని బెస్ట్‌గా చేస్తుంది. ఇతరులను బెస్ట్‌గా చేస్తుంది. ఏ వాల్యూస్ ఒకళ్ళనొకళ్ళు మంచిగా సర్వ్ సో, ఎవరైనా ఏమైనా గురించి వెతుకుతుంటే నేను మీకు ఇది చూపెట్టాలనుకున్నాను. హెల్ప్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ క్వాలిటీ పెట్టాను. మీరు 3 అఫర్మేషన్స్ మీకోసం మీరు క్రియేట్ ఏ క్వాలిటీస్ అయితే ఐ యామ్, ఐ హావ్, ఐ సపోర్ట్ నేను సపోర్ట్ చేస్తున్నాను. డైలీ మీరు ఈ అఫర్మేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఐ యామ్, ఐ హావ్, ఐ సపోర్ట్. నేను నలుగురికి దీన్ని సపోర్ట్ చేస్తాను. ఐ యామ్ కోఆపరేటివ్ నేను సహయోగిగా నేను అందరితో ప్రేమగా ఉంటాను. ఇలాగ రకరకాలుగా మీకు ఇటువంటి థాట్స్ మీకు ఐ యామ్ స్టేట్మెంట్ ఏదోటి ఏవైతే మీకున్న అంటే మీలో స్వతహా పోయినా మీరు బయట నుంచి నేర్చుకున్న క్వాలిటీ మీకు డెవలప్ ఇక్కడైతే లీడింగ్ చాలా అవసరమో లాస్ట్ సపోర్ట్ సపోర్ట్ చేశాను. ఏదైతే
నేను హార్మోనిని సపోర్ట్ చేస్తాను. అలాగా మీరు ఏ క్వాలిటీని సపోర్ట్ చేస్తారో దానికొక అఫర్మేషన్ 3 రాసుకోండి. ఐ యామ్, ఐ హావ్, ఐ సపోర్ట్ ఇలాగ. ఈ నోట్ చేసుకోండి. నేను పవర్‌ఫుల్ ఎంత పవర్‌ఫుల్ పీపుల్స్ నెగెటివ్ టాక్‌ని, థాట్స్‌ని బలహీనత మనలో ఉన్న వాళ్ళ మీద మనకైతే మన వర్చ్యూస్‌ని, వాల్యూస్‌ని మీద మనతో మనం రోజు ఫస్ట్ థింగ్ అలాగే రోజులో చాలా చాలా సార్లు రాత్రి పడుకునే ముందు ఆ టైంలో ఈ అఫర్మేషన్స్ మాట్లాడితే ఎంతో ప్రొఫౌండ్ ఎఫెక్ట్ లైఫ్‌లో పడుతుంది. అది మనం గమనించాము. మనం డే ఏం చేసామో చేసుకున్నామో చాలా సార్లు చెప్పడం ఆ టైం తీసుకోవచ్చు. ఏం జరిగింది? నేను దానికి ఎలా రియాక్ట్ అయ్యాను? ఇది మనం తీసుకోవచ్చు. ఏం సపోర్ట్ ఇవ్వడం వల్ల కరెక్ట్‌గా అవుతాయి. అది చేసుకోండి. చాట్ బాక్స్‌లో కూడా అఫర్మేషన్స్ రాసి అవి కూడా చూసి వాటిలో మీకేదన్నా అంటే చాట్ బాక్స్ నుంచి కూడా తీసుకొని చూడండి. కొంతమంది రాస్తున్నారు. అందరూ మంచి మంచిగా రాసారు.
ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ రాసుకున్నారు కదా! ఈ ఎఫర్మేషన్ ఎప్పుడు యూజ్ చేస్తారు డేలో? అది కూడా ఒకసారి రాసుకోండి. కాబట్టి మీరు ఎలా చేస్తారో చూసుకోండి. లీడర్‌షిప్ అనేది ఒక జర్నీ కింద తీసుకోండి. ఇది మీరు ఒక ఫార్మల్ లీడర్ అయ్యుండకపోవచ్చు. కానీ మనలో ప్రతి ఒక్కరు మనం ఎక్కడో ఒకక్కడ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. లేకుండా అంటే మీలో ఉన్నటువంటి ఈ క్వాలిటీస్‌ని చూడండి. కాబట్టి చేయాలనుకుంటున్నారు. క్వెషన్స్ ఉంటే క్వెషన్స్ కూడా తీసుకోవచ్చు. చాలా మంచి మంచి విషయాలు ఇచ్చారు. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. చాట్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు మీరు. ఇప్పుడు అందరూ చాలా బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నాలో ఉన్న టాలెంట్‌ని ఇతరులు ఎలా గుర్తించేలా చేయాలి అని ఒక అక్కయ్య ఎస్పెషల్లీ ఆర్గనైజేషన్స్‌లో బాగా ఎక్కువవుతూ ఉంటాయి. మనం మన ఎంత ఇదైపోతాము
ఇగో పెట్టుకోకండి. ఇగో అని పెట్టుకోవద్దు. ఇగోని పక్కన పెట్టుకోండి. అది మనం ముందుకు పెట్టాలి. అలాగే టీమ్‌లో మీటింగ్స్ అయినప్పుడు కూడా మీరు వెనక్కి వెనక్కి వెళ్ళొద్దు. షేర్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటే క్లియర్‌గా అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ
కంఫర్ట్‌గా కూర్చొని 3 టైమ్స్ బ్రీత్ ఇన్, చేసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసినప్పుడు మనకు చాలా కామ్ అవుతుంది. బ్రీత్ ఇన్ అండ్ ఔట్. ఫేస్ మజిల్స్‌ని రిలాక్స్ చేయండి. బాడీని రిలాక్స్ చేయండి. షోల్డర్స్‌ని రిలాక్స్ చేయండి. ఈజీగా ఉండండి. రిలాక్స్డ్‌గా, ఈజీగా ఉండండి. మీరు ఇతరులతో కలిసి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నట్టు చూడండి. నవ్వండి. ఏం జరుగుతుందో స్మైల్. మీరు టీమ్‌లో ఉన్నవాళ్ళు ఏదో కష్టముంది. ఆ జాబ్ చేయడానికి మీరే సరైన వ్యక్తి. మీరొక న్యాచురల్ లీడర్. మీరు ఇతరులను కూడా సశక్తులుగా చేస్తారు. ఒక్కసారి కాదు, ఎప్పటికీ కూడా మీరు లేకపోయినా కూడా అన్నీ చాలా మీ యొక్క వైబ్రేషన్స్ ఇతరులలో కూడా మంచిని పెంపొందిస్తాయి. మీరే టీమ్‌కి తీసుకొస్తున్నారు. మీతో మీరు అభ్యసించండి. టీమ్‌లో హార్మనీ, కోఆపరేషన్ ఇంక్రీజ్ చేయడానికి ఎంతో వర్క్ చేస్తున్నారు. మీ థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్, మీ యాక్షన్స్ ఇది మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది. మీరు ప్రెజెంట్‌గా ఉండి వైబ్రేషన్స్ పంపించండి. ట్రస్ట్ అండ్ కోఆపరేషన్ ఉండాలి. గ్రేట్‌ఫుల్‌గా అందరి కాంట్రిబ్యూషన్ ఏం జరుగుతుందో దాని పట్ల థాంక్ యూ. హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పండి. ఓం శాంతి. ఓం శాంతి. థాంక్ యూ అందరికీ కూడా. థాంక్ యూ. శాంతి. ఓం శాంతి. యెస్.